అందరికీ నమస్కారం అండి. సో నేను జీబీ రమణ, చార్టెడ్ అకౌంటెంట్, చెన్నై నుంచి వచ్చాను. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆర్గనైజేషన్ 1992లోనే స్టార్ట్ చేశారండి. నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా చెన్నైలోని. దీంట్లో వచ్చి ప్రపంచ దేశాలన్నీ సుమారుగా 80 దేశాల వరకు దీంట్లో అఫిలియేటెడ్గా ఉన్నాయండి. ఇది హెడ్ క్వార్టర్స్ చెన్నై బేస్డ్గా ఉంది. ఇది బై యాన్యువల్ కాన్ఫరెన్స్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది యాన్యువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారండి. ఒక సంవత్సరం ఒకసారి వన్ టైం వచ్చి ఇండియాలోనూ, ఇంకొక టైం వచ్చి ఫారెన్లో అదర్ కంట్రీస్లో ఇది నిర్వహిస్తారండి. సుమారుగా 1500 నుంచి 2000 వరకు డెలిగేట్స్ వస్తారు. దీంట్లో వచ్చి మన తెలుగు సంస్కృతి, పాలిటిక్స్, బిజినెస్, కల్చరు అంతా కూడా డిస్కషన్ చేస్తారండి. తెలుగులో ఉన్న నిష్ణాతులందరికీ కూడా పిలిచి వాళ్ళ చేత కాన్ఫరెన్సు ప్లస్ డిబేట్స్ అంతా పెడతారండి. తర్వాత వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా కూడా డిస్ప్లే చేస్తారు. అండ్ నిష్ణాతులకి అండ్ డిస్టింక్షన్ పర్సనాలిటీస్ అందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తారండి. అంతా నేను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట. ప్రపంచ తెలుగు సమాఖ్య అనేది మన ఇండియాలోని అన్ని రాష్ట్రాలు అండ్ ప్రపంచంలో అన్ని దేశాలకి ఈ సమాఖ్య అనేది మెయిన్ హెడ్ అండి. అంతా నేను. సో ఇది వచ్చి స్టార్టింగ్లో మనం ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, గొంగి సోమనాయుడు గారు, డివిఎస్ రాజు, డి రామానాయుడు, సుబ్బరామరెడ్డి వీళ్ళంతా కూడా, విఎల్ దత్ గారు అంతా కూడా ప్రపంచ సమాఖ్యకి ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు ఇందిరాదత్ గారు వచ్చి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆమె చేస్తున్నారు. వయోభరమైనా కూడాను చాలా దిగ్విజయంగా ఈ కాన్ఫరెన్స్ని నడుపుతున్నారండి. ఆమె ఏకగ్రీవంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీనికి ఎలక్షన్ ఉంటుందండి, బై ఎలక్షన్. దీనికి కమిటీ అంతా ఉంటుంది. ఆమెనే ఎన్నుకుంటున్నారు. వచ్చి ఆమె చాలా సిన్సియర్గా తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు ఖ్యాతిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకా మా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా మెంబర్స్ కూడా ఎవరికి తెలుగు భాష మీద అభిమానం ఉన్నా కూడా ఈ ఆర్గనైజేషన్లో ఎక్కువగా పాలు పంచుకొని ఇంకా ముందుకు నడపాలని మేము కోరుకుంటున్నామండి. అంతా నేను చాలా యూత్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా కూడా తిరిగి రిటర్న్ ఇండియాకి వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకున్న కాంట్రాక్ట్స్ అంతా కూడా ఇప్పుడు ఈ సంస్థకి డెవలప్ చేసి ఈ ఆర్గనైజేషన్ పర్మనెంట్గా ఇంక 10 కాలాల పాటు దిగ్విజయంగా జరగాలి. తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు సంస్కృతికి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ సామ్రాజ్యం, ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ నోవాటెల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. నిజంగా నేను ఏ రోజైనా పార్టిసిపేట్ చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి ఏదేదో దేశాల్లో చేస్తారు, బయట దేశాల్లో. అంత దూరం వెళ్ళలేను అనుకున్నాను. కానీ నేను రీసెంట్గా అమెరికా కూడా వెళ్ళి రావటం, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కరాటేలో. ఇప్పుడు నమ్మకం వచ్చింది ఏ దేశంలో ఎక్కడ పెట్టినా వెళ్ళగలను అని. నా అదృష్టం కొద్దీ హైదరాబాద్లోనే పెట్టారు. అందువల్ల నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో రిజిస్టర్ అయ్యాను. నేను ఇంకా లైఫ్ మెంబర్గా కూడా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కేసీపీ బోర్డులు పక్కా పల్లెటూళ్ళలో కూడా కేసీపీ కనిపిస్తుంది. ఆ బోర్డు నాకు మైండ్లో ఉండిపోయింది. కానీ ఆ కేసీపీ ఫౌండర్ దత్ గారు ఈ ప్రోగ్రాము ఇందిరా దత్ గారు కండక్ట్ చేయడం, ఆవిడకి 8 years ఓల్డ్ అయినా కూడా ఆవిడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ కూర్చొని ఒక ప్రోగ్రామ్ సిస్టమేటిక్గా చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీద ఉన్న అభిమానంతో. తెలుగు ప్రజలు కొన్ని దేశాల నుంచి వచ్చారు. ఒక దేశం అని చెప్పలేము, దాదాపు దగ్గర 60 దేశాలు అంటున్నారు. చాలా దేశాల నుంచి రావడం జరిగింది. మలేషియా దగ్గర కావచ్చు, అమెరికా కావచ్చు, బర్మా కావచ్చు, సౌత్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, అట్లా రకరకాలుగా అందరూ వచ్చారు. కానీ అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. నిజంగా తెలుగు మీద ఉన్న అభిమానంతో తెలుగు భాషని, మన సంస్కృతిని కాపాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మన వాళ్ళు కొత్తగా వెళ్ళే యూత్కి కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే సెటిల్ అయ్యి ఉన్నారో, మన పిల్లలు ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తున్నారో, మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి వెళ్ళిన చోట ఈ తెలుగు వాళ్ళందరూ మన తెలుగు పిల్లల్ని ఆదరించి, అవకాశాలు కల్పించి, వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇచ్చి నిలబడాలని కోరుకుంటున్నాను. ఏదో భాష మాత్రమే కాదు, భాషతో పాటు మన తెలుగు పిల్లల్ని కూడా మనం బ్రతికించుకుందాం. ఎంప్లాయ్మెంట్ మన యూత్ని మనం కాపాడుకుందాం. నిజం చెప్పాలంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికితే బయట దేశాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ ద్వారా మనీ సంపాదించుకుని తిరిగి వచ్చి ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకుని తెలుగు భాషని, కన్న తల్లి ఎంత ముఖ్యమో మనకు భాష కూడా అంతే ముఖ్యం. వీటి రెండు ఈక్వల్గా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మరొకసారి నెక్స్ట్ ఇంకెక్కడ పెట్టినా ప్రపంచ తెలుగు మహాసభలకు నేను అటెండ్ అవుతాను. హాయ్, నమస్తే రహిత. నమస్తే అండి. నా పేరు లక్ష్మి. నిజంగా మీరు తెలుగు మీద ప్రేమతో తెలుగు రాష్ట్రానికి అంకితం అయిపోయారు. మీకేమనిపిస్తుంది తెలుగు ప్రజలను చూసి? అంటే ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను ఇక్కడికి వచ్చి. అందరినీ చూసి అదే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత మర్యాదగా ఉన్నారో, ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఈ ఆంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఎంత ఉందో అదంతా చూసి అదే మా ఫిన్లాండ్ వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉన్నారని
నాకు అర్థమైంది. నాకు చాలా నచ్చారు అందరూ. ఈరోజు ఇక్కడ మనకు ప్రపంచ తెలుగు మహాసభలు ఇది చాలా వండర్ అనుకోవాలి. మనకి ఫస్ట్ టైం మాకు హైదరాబాద్లో జరిగింది. బయట దేశాల్లో జరుగుతుంది ఎప్పుడు. ఇక్కడ జరగటం వల్ల మేమందరం అటెండ్ అయ్యాం. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు, మీరు లోకల్ ఇక్కడే కాబట్టి మీరు కూడా వచ్చారు. ఈ తెలుగు సభల గురించి మీకేమనిపిస్తుంది? ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇంకా తెలుగు మీద కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చాలా ముఖ్యం. ఇలాంటి సభలో మనకి అంత తెలుగు మీద ఎంఫసిస్ ఉంటుంది. చాలా దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలుగులోనే మాట్లాడారు. దానివల్ల అదో ప్లస్ పాయింట్. ఎందుకంటే తెలుగు మహాసభలు అన్నాం కదా, కొందరన్నా ఇంగ్లీష్ మాట్లాడతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా రోజులయ్యి వెళ్ళి ఆ దేశాల్లో సెటిల్ అయినా కూడా తెలుగే మాట్లాడారు. మీరు తక్కువ టైంలో, కానీ మీరు ఇంకా సీనియారిటీ ఉంది, కానీ తక్కువ టైంలో ఇంత ఫ్లూయెంట్గా తెలుగు ఎలా నేర్చుకోగలిగారు? అంటే నాకు ఎప్పటి నుంచో అన్ని భాషలు కూడా ఇష్టం. నాకు భాషలు నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మా ఆయన ఇక్కడ తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఇంకా అదే మీ భాష నేర్చుకోవాలని నేను అనుకున్నాను. సో అలా నేను కనుక్కున్నాను ఎక్కడ నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో. అలా నాకు ఒక గ్రామర్ బుక్ దొరికింది, ఎక్సర్సైజ్ బుక్ దొరికింది. అవన్నీ నేను అదే నా ఓన్గా స్టడీ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతూ ఇంకా నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంతేనా? ప్లస్ ఇంట్లోనే తెలుగు పీపుల్ ఉన్నారు కాబట్టి తెలుగు మీద అభిమానంతో తెలుగు వారిని ప్రేమించి మీరు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసారు. జనరల్గా అయితే తెలుగు వారిని అక్కడ పెట్టేసుకుంటారు. ఫిన్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడే ఉంటారు. ఇక్కడ రావడానికి ఏదో విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోతారు, టూరిస్ట్ లాగా. ఇక్కడ సెటిల్ అవ్వరు. కానీ మీరు ఇక్కడ అంకితం అయిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు తెలుగింటి కోడలే కాదు, తెలుగింటి ఆడబడుచుగా కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, చాలా ధన్యవాదాలు.